వందనాలు. అందరికీ వందనాలు. ఆమేన్. పక్కోళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పండి. వెరీ గుడ్. అలా నవ్వుతూ చెప్పాలి. చెప్పారా? ఇప్పుడు వందనాలు చెప్పండి. చెప్పవా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను కూడా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇదేదో బాగుందంటారా? మీ అందరికీ వందనాలు. చాలా చాలా హంబుల్గా దేవుని స్వాస్యమైన, దేవుని సంఘమైన, నా ప్రభువైన యేసుక్రీస్తు శరీరమైన మీ అందరికీ ఏ బలహీనతలున్నా, ఏ ప్రతికూలతలున్నా, మీకు ఆయనకి ఉన్న ఆ సంబంధం అది కాంట్రాక్ట్ రిలేషన్ కాదు, అది కవెనెంట్ రిలేషన్. హల్లెలూయా. హల్లెలూయా. ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, ఇట్స్ నాట్ ఏ కాంట్రాక్ట్ రిలేషన్, ఇట్స్ ఎ కవెనెంట్ రిలేషన్. హల్లెలూయా. ఆయనతో పాటు లేచి, ఆయనతో పాటు సింహాసనం మందు కూర్చుండబెట్టబడిన వారు మీ అందరూ. అందుకు హల్లెలూయా మిక్కిలి దీన మనసుతో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి వారం ఆలస్యం అవుతూ ఉంది. ఇన్ టైంలో ముగించాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. Actually, I've been talking about the intimacy with God. దేవునితో సన్నిహితమైన సంబంధం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ వారానికి ఆ టాపిక్కి చిన్న బ్రేక్ ఇచ్చి వచ్చే వారం దాని గురించి నేను మీతో వివరంగా పంచుకుంటాను. ఇంతవరకు ఎన్ని మాటలు మాట్లాడుకున్నామో గుర్తుందా? దేవునితో మనం సన్నిహితమైన సంబంధాన్ని కలిగి జీవించాలంటే మొట్టమొదటిగా మనకి ఆశ ఉండాలి. రెండవది కావాల్సింది ఏంటి? కోల్పోవడానికి, వెల చెల్లించడానికి, ఖరీదు చెల్లించడానికి ఇష్టపడాలి. మూడవది మనల్ని మనము లోకము నుండి, లోక పద్ధతుల నుండి, లోక ఆచారాల నుండి ప్రత్యేకపరచుకోవాలి. నాలుగవది చూసాం, ఎక్కరు చెప్పట్లేదు, మర్చిపోయామా? నాలుగవది ఏంటంటే ఆయనను మనము అత్యధికంగా ప్రేమించాలి. ఒకరిని మనం ప్రేమించకుండా వారితో ఇంటిమసీని కలిగి ఉండడం అసాధ్యం. హల్లెలూయా. ప్రేమిస్తేనే ఇంటిమసీ కలిగి ఉంటాం. ఇంటిమసీ ఏం చేస్తుందంటే అత్యధికమైన ప్రేమ బంధంలోనికి మనల్ని నడిపిస్తుంది. నాకు బాగా హృదయాన్ని తాకిన మాట యోహాను గురించి మాట్లాడుకున్న మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆమేన్. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యమే శరీరము ధరించుకొని కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించను. ఎంటర్ బైబిల్ మొత్తములో ఎవరికి కలగని అత్యంత ఉన్నతమైన ప్రత్యక్షత యోహాను కలిగింది. ఎస్ బ్రదర్, ద వండర్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్. Moses was there, Abraham was there, Jacob was there, Isaac was there, Daniel was there, Ezekiel was there. Many wonderful men of God. Hallelujah. వారి అనుభవాలు ఎంత ఉన్నతమైనవో. కానీ నాకు చిత్రం అనిపించింది, వారెవ్వరికి లేని ప్రత్యక్షత యోహానుకు దొరికింది. మత్తయి సువార్త రాస్తూ మొదలు పెట్టాడు, అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి. లూకా ఒకలాగా మొదలు పెట్టాడు. హల్లెలూయా. మార్కు ఒకలాగా మొదలు పెట్టాడు. వీళ్ళందరికీ చాలా డిఫరెంట్గా సువార్తను మొదలు పెట్టాడు. యేసు ప్రభుని పరిచయం చేస్తే ఏమన్నాడంటే, ఇన్ ద బిగినింగ్, ఆది యందు వాక్యము ఉండెను. నాకు అడగాలనిపిస్తుంది, ఈ ధ్యానం చేసుకుంటాం, నేను వెళ్తానులేండి నెక్స్ట్ వర్డ్లోకి. అడగాలనిపిస్తుంది, జాన్, హౌ డు యు నో దిస్?
ఎవరు ఈ ప్రత్యక్షణ ఎంతవరకు చెప్పలేదు. వెరీ యూనిక్ రెవల్యూషన్. ఎట్లా సాహసం వచ్చింది? నువ్వు చెప్తుంది నిజమా? ఆది అందు వాక్యం ఉండేనా? వాక్యము దేవుని యొద్ద ఉండేనా? వాక్యమే దేవుడై ఉండేనా? సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదా? ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చిందా? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య సంచరించిన. ఏ రెవల్యూషన్ వెంబడి రెవల్యూషన్, రెవల్యూషన్ ఆఫ్టర్ రెవల్యూషన్, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత. ఎట్లా యోహాను? ఇంకెవరు బైబిల్లో ఎంత ప్రత్యక్షత యేసుక్రీస్తు గురించి చెప్పలేదు. వెరీ యూనిక్. అవును, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఎంటైర్ బైబిల్లో ఈ ప్రత్యక్షత యేసుక్రీస్తు గురించి చాలా ప్రత్యేకమైనది. ఆది యందు వాక్యం ఉండెను. యోహానుకి మాత్రమే ఇంత లోతైన ఖరీదైన ప్రత్యక్షత యేసుక్రీస్తుని గురించి కలగడానికి ఒకే ఒక్క కారణం, యోహాను యేసుక్రీస్తును అత్యధికముగా ప్రేమించి ఆయన రొమ్మున ఆనుకునిన శిష్యుడు కాబట్టి. ఆమేన్. అది నన్ను చాలా చాలా స్పెషల్గా డీల్ చేయడం మొదలుపెట్టింది. ఎంత అధికంగా ప్రేమిస్తావో అంతగా ఆయన తను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా. ఎంతమంది బైబిల్లో ఉన్నప్పటికీ ఆమేన్, యోహాను చేత మాత్రమే ప్రకటన గ్రంథాన్ని రాయించాడు, జరగబోయే సంగతులను తెలియపరిచాడు. ఆమేన్. అందరూ వెళ్ళిపోయినా, అందరూ పారిపోయినా సిలువ దగ్గర నిలబడింది మాత్రం యోహాను ఒక్కడే. అత్యధికంగా ప్రేమించాడు కాబట్టి అత్యధికంగా కృప చూపబడ్డాడు, అత్యధికంగా ప్రభుతో మిళితమయ్యాడు. ఎంత అంటే మిగతా వారు ఆయన చూశారు, ఆయన తాకారు. ఓన్లీ వన్ పర్సన్, ఒకే ఒక్క వ్యక్తి ఆయన గుండె చప్పుడు విన్నాడు. దట్స్ ద జాన్. ఆమేన్. నేను వేరే సబ్జెక్టులకు వెళ్తాను, కానీ ఎందుకో అది నన్ను తాకిందన్న ఆనందంతో చెప్పుకుంటున్నానే. టైం వేస్ట్ చేయట్లేదు, నాకు తెలుసు ఇన్ టైంలో ముగించాలి నేను. ఆమేన్. నా వైపు చూడాలి, పట్టించుకోకండి దాస్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అరే, మీకు ఎవరికైనా స్పెషల్గా అనిపించిందో లేదా? పాస్టర్ గారు మీరు ఎందుకు ఎగ్జైట్ అవుతున్నారు, మాకు అర్థం కావట్లేదు అంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. కానీ జాన్ జాన్ జాన్, హౌ వుడ్ యు నో దిస్? నీకు ఎట్లా తెలుసు? అరే, మహామహులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అబ్రహాము కానీ, మోషే కానీ, యాకోబు కానీ, వాళ్ళకున్న బిరుదులు, దేవుడితో వారికున్న ఇంటిమసీ ఎంత గొప్పది. స్నేహితులతో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడి ఈవెందే వాళ్ళకు కూడా ఎంత ప్రత్యక్షత లేదు కదా. ఎట్లా దొరికింది నీకు? అది ఎంత వాక్యం ఉండేనా? వాక్యం దేవుడై ఉండేనా? ఎవరు చెప్పారు నీకు ఇది? హల్లెలూయా. యోహాను యేసయ్యని అత్యధికముగా ప్రేమించాడు. తనకున్న బిరుదు చాలా ఇష్టం నాకు, ఎందుకంటే నా పేరు కూడా అదే కాబట్టి. హల్లెలూయా. నిన్న పాస్టమ్ గారు అక్క వారు వచ్చారు. నిన్న చిన్న విట్నెస్, ఒక సాక్ష్యం నా గురించి చెప్తూ ఉన్నారు. ఒక సందర్భం దాన్ని ప్రస్తావించను, కానీ అలా చెప్తున్నప్పుడు నేను బయటికి నవ్వుతున్నట్టు ఉన్నాను, కానీ లోపల మాత్రం చాలా కృతజ్ఞతతో దేవునికి నేను వందనాలు తెలియచేశాను. దేవా, ఆ పేరు తగ్గట్టుగానే యోహాను ఎలాగ నిన్ను అత్యధికంగా ప్రేమించి ఎవరికి దొరకని ప్రత్యక్షతను పొందుకున్నాడో, నేను కూడా, ఈ జాన్ కూడా అత్యధికంగా నిన్ను ప్రేమించాలి, నీ రొమ్మును ఆనుకోవాలి. ఆ ఉన్నతమైన ప్రత్యక్షత, వెంబడి ప్రత్యక్షతను నేను నా జీవితంలో అనుభవించాలి. నీ ప్రేమను నేను లోకానికి చూపించగలగాలి. ఆమేన్. ప్రేమ ఉంటేనే ఆ ఇంటిమసీ వస్తుంది, ఆ ఇంటిమసీ ఉంటేనే ఈ ప్రత్యక్షత వస్తుంది. ఏదో బోర్గా వెనకండి, ప్రతి దానికి స్పందించడం నేర్చుకోండి. ఏవి స్పందించకపోవడమే మా స్పందన అన్నట్టు కూర్చోకండి. హల్లెలూయా. ఆ లవ్ ఏం చేస్తుందంటే ఆ ఇంటిమసీలోకి తీసుకెళ్తుంది, ఆ ఇంటిమసీ ఈ రెవల్యూషన్లోకి తీసుకొని వస్తుంది. ఈ ప్రేమ ఆ సాన్నిధ్యంలోకి నడిపిస్తుంది, ఆ సాన్నిధ్యం ఈ ప్రత్యక్షతలోకి నడిపిస్తుంది, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షతలోనికి నడిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎవరు ఆయనకి సమీపంగా ఉంటారో వారికి ఆయన తన హృదయాన్ని పంచుకుంటాడు కాబట్టి. ఆమేన్. మోసెస్ కొండ కింద ఉండొద్దు, కొండ పైకి రా. ఎందుకు ప్రభువా? ఐ వాంట్ టు షేర్ మై హార్ట్. హల్లెలూయా.
నేను నా హృదయాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక ఆశ ఉంది మోషే, తెలుసా నీకు అదేంటో చెప్పేదా? నేను ఆశ ఏంటో, నేను వారిలో నివసించాలని కోరుకుంటున్నాను. వారిలో నేను నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. మోషే, దేవా నాతో ఎందుకు చెప్తున్నావు? ద ఇంటిమసీ బిట్వీన్ యూ అండ్ మీ, నీకు నాకు మధ్య ఉన్న సాన్నిధ్యములో నా హృదయాన్ని షేర్ చేసుకుంటున్నాను. దేవుని సన్నిధి నన్ను తాకుతుంది. మీరు బోర్గా ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు. కొంతమంది ఈ మాట పదే పదండం భావ్యం కాదు. హల్లెలూయా. దేవుడు ఏదో చూపించాడు, ఒక నమూనాను ఏదో చూపించాడు. అందుకంటాడు, కొండ మీద నీకు చూపించిన నమూనా ప్రకారము నీవు చేయుటకు జాగ్రత్త పడము. దేవుడు కొండ మీద ఒక నమూనాని చెప్పలేదు, ఒక నమూనాని మోషేకి చూపించాడు. మీకేమర్థమవుతుందో తెలియదు, కానీ నాకేం చెప్తున్నా తెలుసా? దేవుడు తన హృదయాన్ని, ఈ నమూనా నా హార్ట్, ఈ నమూనా నా డిజైర్, ఈ నమూనా నా ఆశ మోషే, నేను నీతో పంచుకుంటున్నాను. నా నమ్మకం ఏంటో తెలుసా? నా ఆశను ఎదురుగా పెట్టాను, ఆ నమూనా నేను ఎదురుగా పెట్టాను. నా ఆశ ఏంటో తెలుసా? నేను ఎలా కోరుకున్నానో అలాగే నువ్వు చేస్తావని నేను నిన్ను నమ్ముతున్నాను మోషే. ద ఇంటిమసీ బిట్వీన్ గాడ్ అండ్ మోసెస్, దేవునికి మోషేకి మధ్య ఉన్న సాన్నిధ్యం దేవుడు తన హృదయాన్ని మోషేతో పంచుకునేలా చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఓ చర్చ్, లవ్ హిమ్. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తే ఎంత మాధుర్యంగా ఉంటుందో. హల్లెలూయా. గట్టించేద్దాం. ఆమేన్. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలము, నీవే నా నమ్మకము, గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతో ఉంటావు. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురు పడే అలలెల్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఒకసారి అలా చేయద్ది. ఎగసి పడే అందరూ తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, మనసారా ఎదురు పడే అలలెల్నైనా అవి నీ పాదముల కిందనే. యేసయ్యా నా యేసయ్యా, ఆరాధ్యుడా నా పూజ్యనీయుడా, ఆశ్చర్య కార్యము చేయువాడా, ఆశ్చర్య కార్యము స్తుతింతు మనసా. ఒకసారి ఆయనతో చెప్తావా? నీవే నాతో మాట్లాడుమా, నీ మాటలతో ఓదార్చుమా, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా. హల్లెలూయా. Come on church, hallelujah. Feel the presence of God. సత్యపలు కూడా దేవుని మహిమ పడతామా?
ఓరి అందరలా మసి కరందోరకే హిరి నిరంతరో మసి అందరే కిరి అందరలా సందోరో. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఫోన్ సైలెంట్లోకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. టైం అయింది, 40 minutes ఉంది, స్పీడ్గా వెళ్దాం. హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం స్ట్రోమ్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. స్ట్రోమ్ ఎక్స్పీరియన్స్, తుఫాను అనుభవం. పాడాం కదా, ఎగసిపడే తుఫానుల్లో నీవే నా ఆశ్రయమని. హల్లెలూయా. దయచేసి వినండి. యాత్రికన్ కృతయాన్ ధ్యాన్ సే యువర్ అటెన్షన్ ప్లీజ్. జాగ్రత్త విందాం. ఆమేన్. ఇందాక ప్రార్థన చేస్తూ ఒక మాట అలా వచ్చేసింది, చాలా ఏడ్చుకున్నాను నేను. ఆ మాట ఏంటంటే, యేసేపు చెరసాల్లో ఉన్నాడు. అక్కడ వారికి గుర్తొచ్చింది, మాకు కలకు అర్థం చెప్పాడు యేసేపు. ఎలా చెప్పాడో అలా జరిగింది సార్ అని చెప్పగానే, వాణ్ణి నా దగ్గర తీసుకొని రండి అని ఫరో ఆజ్ఞాపించాడు. యేసేపుని వారు యేసేపుని వారు తీసుకొని వెళ్ళారు. లిసన్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్త వినండి. యేసేపుని వారు తీసుకొని వెళ్ళారు. అయ్యా వినండి. యేసేపు దగ్గరికి తీసుకొని వెళ్ళకముందు, ఆమేన్, హల్లెలూయా, క్షమించాలి, ఐఎమ్ సారీ, యేసేపుని ఫరో దగ్గరికి తీసుకొని వెళ్ళకముందు వారు శుభ్రంగా స్నానం చేశారు. కమాన్ చర్చ్. శుభ్రంగా స్నానం చేశారు, మంచి వస్త్రాలు తొడిగించారు, సుగంధ పరిమళ వాసన తనకి అప్లై చేశారు. అప్పుడు ఫరో దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఎలా పడితే అలా ఫరో దగ్గరికి తీసుకొని వెళ్తే అది ఫరోని అవమానించినట్లు. ఖైదు వస్త్రాలతో ఫరో దగ్గరికి తీసుకొని వెళ్తే అది ఫరోని అవమానించినట్లు. మురికి వస్త్రాలతో ఫరో ఎదుట యేసేపు నిలబడితే అది ఫరోని అవమానపరిచినట్లుగా. అది ఆ రోజుల వరకు ఒక ధోరణి ఉండేది. నేను చెప్తున్నాను, ఫరో ఎదుట నిలబడినప్పుడు మురికి వస్త్రాలతో నిలబడితే అది ఫరోని అవమానపరిచినట్లయితే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సైన్యములకు అధిపతికు యెహోవా సన్నిధిలో నిలవబడడానికి వచ్చినప్పుడు మురికి వస్త్రాలతో రావడానికి వీల్లేదు. ఎలాంటి ఎలా పడితే రావడానికి వీల్లేదు. ఏ మలినంతో రావడానికి వీల్లేదు. ఆయన దగ్గరికి వచ్చే ముందు మనము స్నానము చేయాలి. యేసు రక్తముతో దేన మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ ప్రిపరేషన్. మిమ్మల్ని తాకిందో లేదో కానీ నా గుండె లోతులకు దూసుకుని వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు ఆ మాట చెప్పలేదు, కానీ ఇందాక చెప్తుంటే చాలా ఏడుపు వచ్చేసింది. అవును, ఫరో ఎదుటికి మురికి వస్త్రాలకు వెళ్తే అది ఫరోని అవమానపరిచినట్లు. ఎలా పడితే అలా దేవుని సన్నిధానానికి వస్తే అది దేవుణ్ణి అవమానపరిచినట్లు. బ్రదర్, ఫరో దగ్గరికి వెళ్ళాలంటేనే స్నానం చేయాలా, బట్టలు మార్చాలా, దుర్గంధం రాకూడదని పెర్ఫ్యూమ్ రాసుకోవాలా. మరి దేవుని దగ్గరికి రావాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలా పడితే అలా వెళ్ళడం ఆయనను అవమానపరిచినట్లు. మీరు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కానీ, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కానీ మీరు మోకరించి అడగాల్సింది ఏంటో తెలుసా? నా ప్రాణాత్మ దేహముల ద్వారా నేను జరిగించిన ప్రతి పాపమును, ప్రతి కళంకమును, ప్రతి మచ్చను, ప్రతి డాగుని తుడిచివేయండి యేసయ్యా. నేను కడుక్కోగలిగింది అయితే నేను కడుక్కుంటాను, నా వల్ల కాదు. నీ రక్తమే ప్రతి పాపము నుండి నన్ను పవిత్రుడిగా చేస్తుంది. ఐ కేమ్ బిఫోర్ యూ. నీ సన్నిధానానికి నేను వచ్చాను, నన్ను పరిశుద్ధపరచండి. నేను రాజు ముఖ దర్శనము చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను పరిశుద్ధపరచండి. ఆయన కృపాసనము యొద్దకు ధైర్యముగా చేరుకోవాలనుకుంటున్నాను. నన్ను పరిశుద్ధపరచండి. ఆయనకి సమీపముగా ఆయన సింహాసనము యొద్దకు రావాలనుకుంటున్నాను. పీపుల్ ఆఫ్ గాడ్, ఐ డోంట్ నో అబౌట్ యూ. మీ గురించి నాకు తెలియదు, కానీ నన్ను చాలా తాకింది ఆ మాట. అప్పుడు నాకు అర్థమైంది, రాజు సముఖమునకు నేను వెళ్ళాల్సిన ప్రతిసారి కూడా ఐ హ్యావ్ టు వాష్, ఐ హ్యావ్ టు చేంజ్ మై క్లోత్స్, ఐ హ్యావ్ టు క్లీన్ మై అన్క్లీన్నెస్. ఎలాగున్నానో అలాగొచ్చేస్తే అది నా దేవునిని, నా ప్రభువుని, నా రాజుని నేను అవమానపరిచినట్లు. ఫరో ఎదుట నిలబడ్డానికి అలాంటి స్థితి కావాలంటే, దేవుని ఎదుట నిలబడ్డానికి ఇంకెంతటి పరిశుద్ధత కావాలి. ఈ మాట నన్ను తాకిందన్న వారి స్తోత్రం చెప్పండి. నాకు పెద్ద ఏమనిపించలేదు అన్నోళ్ళు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రైట్. స్ట్రోమ్ ఎక్స్పీరియన్స్, తుఫాను అనుభవం. 4 తుఫాన్లు మీ ముందు పెడతాను. హల్లెలూయా. ఒక్కొక్క తుఫానుకి భిన్నమైంది. ఒక్కొక్క తుఫాను ఒక్కొక్క అనుభవాన్ని మనకి నేర్పిస్తుంది. ఇవన్నీ మీకు చెప్పడానికి నాకున్న టైం 35 minutes. ట్రై చేస్తా. హల్లెలూయా. అందరూ చెప్పలే, బ్రదర్స్ చెప్పలేదు ఎందుకో? అయ్యో, మీరు బ్రదర్స్ కాదుగా, బ్రదర్స్ చెప్పలేదు ఎందుకో? హల్లెలూయా. సిస్టర్స్, ఇప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు బ్రదర్స్ సిస్టర్స్ అండ్ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు అందరూ కలిసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ఎవరైనా చూసుకోండి, మధ్యలో నాకు డిస్టర్బెన్స్ ఉండకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి తుఫాను ఎవరు ఎదుర్కొన్నారంటే యోనా ఎదుర్కొన్నాడు. ఈ తుఫాను రావడానికి కారణం డిసొబీడియన్స్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా వచ్చిన తుఫాన్ అది. మధు, నా వైపు చూడు, వదిలే. ఈ 4 తుఫాన్లు మీ ముందు పెడతాను. ఏ తుఫాన్లో మీరున్నారో గమనించుకోండి. కానీ ఏ తుఫాన్లో మీరున్నా ఆఖరిన ఒక గుడ్ న్యూస్ చెప్తాను అంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి తుఫాను అవిధేయత వల్ల కలిగిన తుఫాను. దేవుడు ఒక మార్గమున వెళ్ళమంటే వేరే మార్గమున వెళ్ళడం వల్ల వచ్చిన తుఫాను. దేవుని చిత్తంలో నుండి, దేవుని ప్రణాళికలో నుంచి, దేవుని సన్నిధిలోంచి. ఈ మాట నేను అనలేదు, ఏమన్నాడు? ఆయన సన్నిధిలోంచి నేను పారిపోయి వస్తున్నా. దేవుని కృపలో నుండి, దేవుని సన్నిధిలో నుండి, దేవుని ఉద్దేశంలో నుండి, దేవుడిచ్చిన దర్శనంలో నుండి, దేవుడిచ్చిన ఉన్నతమైనటువంటి పనిలో నుండి, దేవుడు అప్పగించిన బాధ్యతలో నుండి దూరముగా వెళ్ళిపోవటం ద్వారా కలిగిన తుఫాను. ఇక్కడ కొంతమంది ఉన్నారు, దేవుని ఆత్మ ద్వారా ఈ సంగతి తెలియచేస్తున్నాను. యు ఆర్ ఇన్ ద స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్. నీ జీవితంలో తుఫాన్లు వస్తున్నాయి. నువ్వు చెప్తున్నావు, ఈ తుఫాన్లో దేవుడు నన్ను విడిపిస్తాడు. ఎస్, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. బట్ ఈ తుఫానును బట్టి నువ్వు దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాల్సి ఉంటుంది. కమాన్ చర్చ్, సింపుల్, వెరీ సింపుల్గా చెప్తాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవా, నీ చిత్తంలో నుంచి నేను వ్యాపారం వైపు వెళ్ళిపోయాను. చందు వినాలి, నేను వ్యాపారం వైపు వెళ్ళిపోయాను, ఉద్యోగం వైపు వెళ్ళిపోయాను. నేను అంటున్నాను, ఈ రోజుల్లో కొంతమంది విషయంలో జరుగుతుంది ఏంటో తెలుసా? మిమ్మల్ని సాతానుడు వ్యభిచారంలో బంధించలే, దొంగతనం బంధించలే, హత్యల్లో బంధించలేదు. కానీ మీ వ్యాపారంలో మిమ్మల్ని బంధించాడు, మీ ఉద్యోగాలలో మిమ్మల్ని బంధించాడు. దానివల్ల మీరు దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను నేను. మీరేమని అనుకోండి, అరుచుకోండి, కోపడుతూ నా కోసమే చెప్పాడు అనుకోండి, పర్లేదు. నేనే చెప్తున్నాను అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునిని విడిచిపెట్టావు, మనుషుల వైపు వెళ్ళావు. దేవుడు అప్పగించిన బాధ్యతను వదిలేసావు. కాని పనులు తీసుకొచ్చి నీ భుజం మీద వేసుకున్నావు. యెరూషలేము నుంచి యెరికో వెళుతున్న వాడి జీవితంలో దొంగలు ఎలా జొరబడినారో, సమస్తాన్ని దోచుకొని గాయపరిచి వదిలేశారో, ప్రస్తుతం మీలో కొంతమంది జీవితం అట్లనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒక మంచి మాట ఏంటో తెలుసా? ఒక మంచి అనుభవం ఏంటో తెలుసా? సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎందుకు ఈ తుఫాను, ఎందుకు ఈ పరిస్థితి? దేవుడు అనుమతించడం చెప్పొద్దు. ఎస్, I'm warning you. నేను దైవజనుడిగా నిన్ను వార్న్ చేస్తున్నాను. డోంట్ సే గాడ్ అలౌడ్ దిస్ స్ట్రామ్ అని. ఇది దేవుడు అనుమతించిన తుఫాను కాదు. నీ అవిధేయత వల్ల ఏర్పడినటువంటి తుఫాను ఇది. నీ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన తుఫాను. ప్రార్థించకుండా సోమరిగా వాడ అమరమున నిద్రపోయినటువంటి యోనాలాగా మీలో చాలా మంది మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు ప్రార్థించినటువంటి దాని ఏమనాలి అంటే, హల్లెలూయా, సోమరితనపు బద్ధకపు స్వభావం వల్ల కలిగిన తుఫాను అది. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన పని నుంచి, దేవుడు నిర్ణయించిన కృపలోంచి, దేవుడు నిర్ణయించిన పరిధిలో నుంచి తప్పించుకొని పోయి ప్రార్థన విడిచిపెట్టి, బైబిల్ విడిచిపెట్టి, మనుషుల కొరకు, వ్యాపారాల కొరకు, ఉద్యోగాల కొరకు, లోకం కొరకు, లోక సంగతుల కొరకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుడిగా ఉన్న నీ ప్రయారిటీ మారిపోయి దేవుడి ప్లేస్లో ఉద్యోగాన్ని పెట్టావు, దేవుడి ప్లేస్లో మనుషులు పెట్టావు. అందుకే ఈ గాయం, అందుకే ఈ కరువు, అందుకే ఈ లోటు, అందుకే అసమాధానం. నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు. నేను నా వేలుని పాయింట్ చేయలేను, కానీ ఇక్కడ కూర్చున్న చాలా మందిలో నెమ్మది లేదు.
You are not peace with you. You are not peace with God, and even you are not peace with others, because you are in the storm experience. That storm came to you and it hitting you because of your disobedience. నా వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలవాటు పడిపోకండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, ఓకే, నా సౌండ్ ఎక్కువ అవుతుంది, మైక్ దూరం పెడతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ స్ట్రోమ్లో, ఆ భయంకరమైన తుఫాన్లో, ఆమేన్ బ్రదర్, నా వైపు చూడండి, పట్టించుకోకండి. హల్లెలూయా. యోనా ఏమన్నాడు తెలుసా? ఈ ప్రాబ్లంకి కారణం నేను, ఈ స్ట్రోమ్కి కారణం నేను, నన్ను తుఫాన్లో వేసేయండి. ప్రపంచంలో అతి పెద్ద అబద్ధం ఏంటో చెప్పనా? నా జీవితం ఇలా అయిపోవడానికి పలానా వాళ్ళ కారణం అని. బొంకులోడా, నీ బొంకు నీకు నచ్చిందేమో కానీ దేవుని ఎదుట అది నిలబడడానికి లేదు. ధైర్యంగా చెప్తున్నాను దైవజనుడిగా, నేను పలానా వాళ్ళ వల్ల నా జీవితం పాడైపోయింది అన్నది దానంత పెద్ద అబద్ధం లేదు. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు, ఏలియా కంటే గొప్ప దైవజనుడు అయ్యాడు. ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు, దైవజనుడు అవ్వలేదు కదా, కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. మీరండి బ్రదర్, పట్టించుకోకండి. హల్లెలూయా. మీరు మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మధు, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరి నాశనానికి, ఎవరు కుప్పకూలిపోవడానికి మీరు లోతుగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోగలిగితే ఎవరు కారణం కాదు. నువ్వు సాకుగా నీ అసమర్థతను ముందు పెట్టుకొని, హల్లెలూయా. పోనీ ఇలా అంటానండి, ఎగ్జాంపుల్గా చెప్తాను. పలానా వ్యక్తి నేను అధికంగా ప్రేమించాను, వాళ్ళని మోసం చేశారు కాబట్టే నా స్థితి ఇలా అయిపోయిందంటే తప్పు వాళ్ళది కాదు, నీది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇది సామ్యూయల్ జాన్ స్టేట్మెంట్ కాదు. ఆన్ రికార్డు నేను వదిలేశాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్తున్నాను, నా మీద కోపం వస్తుందా రానివ్వండి, బట్ దిస్ ఈస్ ద బిగ్ లై. మనం తెలుగులో వాడతాం కదా, మన బంగారం మంచిదైతే ఆయన ఎవరినో ఎందుకు అనాలని. నేనేమంటాను తెలుసా? మన బంగారం మంచిదైతే, మన హృదయం అనే బంగారం మంచిదైతే ఎవరినో ఎందుకు అనాలి? ఎంతమంది ఏకీవిస్తారు? నేను అడిగానని చేయతే కనలే, కానీ ఎంతమంది ఏకీవిస్తారు? మీరు ఏకీవించినా ఏకీవించపోయిన ఇది సత్యం చెప్తున్నాను, ఏ ఒక్కరూ నీ ఆత్మీయ జీవితం కుప్పకూలిపోవడానికి కారణకులు కాదు, నువ్వే. నీకు పెయిన్ కలిగింది అయినో, నీకు బాధ కలిగింది అయినో, నీకు గాయం కలిగింది అయినో. హల్లెలూయా. మానసికంగా నీ మీద చాలా ఒత్తిడిని కలుగు చేసింది అయినో, కానీ నువ్వు చేయవలసింది ఆ ఒత్తిడిని జయించి దేవుని పాదాల దగ్గరికి వెళ్తే నువ్వు ఎదుర్కొంటున్న తుఫానును చల్లార్చి అది గొప్ప సాక్షార్థముగా నిలవబెట్టగలిగిన ఉన్నతుడైన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. నేను చెప్పబోయే 4 తుఫాన్లో కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు తప్ప ఏ తుఫాన్లో కూడా ఏ ఒక్కరిని దేవుడు వదిలేయలేదు. మీరు అంగీకరించకపోయినా నీవు పడిపోవడానికి ఏ ఒక్కరి కారణం కాదు, నువ్వే. ఇక్కడ యోనా అంటున్నాడు, రీజన్ ఆఫ్ ది స్ట్రోమ్ ఇస్ మీ. నేనే, నన్నెత్తి సముద్రంలో పడేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, టైం లేదు. సముద్రంలో పడవేగానే పెద్ద మత్స్యము యోనాను మింగేసింది. యోనా స్టార్ట్ చేసింది ఏంటో తెలుసా? పశ్చాత్తాపపడడం స్టార్ట్ చేశాడు, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు, క్షమించమని అడగడం మొదలుపెట్టాడు. తన స్థితి ఎంత భయంకరంగా ఉందో చెప్పుకున్నాడు. తన చుట్టూ అలముకున్న చీకటిని, తనను పట్టుకున్న ఉరుల్ని, తను ఎక్కడున్నాడు అర్థం కాదు, ఇది పడుతున్నాడు, సముద్రపు అగాధములో నేను ఉండిపోయానయ్యా అని మొరపెట్టడం మొదలు పెట్టాడు తన అవిధేయతను బట్టి. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ న్యూస్ ఏంటో
తెలుసా? తన ప్రార్థన అయిన తర్వాత దేవుడు స్పందించలేదు, తన ప్రార్థన మొదలు పెట్టక ముందే దేవుడు స్పందించడం మొదలు పెట్టాడు. అర్థమైతే చప్పట్లు కొట్టు, దేవుని మహిమపరచు. అర్థమైతే చప్పట్లు కొట్టు. తన ప్రార్థన కంప్లీట్ అయిన తర్వాత దేవుడు స్పందించలేదు, తన ప్రార్థన ప్రారంభించక ముందే దేవుడు స్పందించి మత్స్యమును పంపించాడు. ఎక్కడున్నాడో యోనాకు తెలియదు, కానీ నేనంటాను అవిధేయత చూపించి పెను తుఫాన్లో సముద్రపు అగాధంలో పడిపోయిన యోనా అనుకుంటున్నాడు నేను సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోయానని. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన కృపలోనే ఉన్నాడు, ఆయన భద్రతలోనే ఉన్నాడు, ఆయన పరిధిలోనే ఉన్నాడు. నీ కనుచూపుల పరిధిలో నన్ను నిలిపి చూపించిదివా నీ వాత్సల్యం అన్న సంగతి యోనాకు ఎప్పుడు అర్థమైందంటే నీనెవే పట్టణానికి వెళ్ళిన తర్వాత. ఏ పీపుల్ ఆఫ్ గాడ్, ఆర్ యు అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. ఎప్పుడు అర్థమైందంటే యోనాకి వెళ్ళిపోయిన తర్వాత. నాకు ఈ మాట చాలా నచ్చింది. దేవుడు స్పందించింది యోనా సారీ చెప్పిన తర్వాత కాదు, యోనా సారీ చెప్పక ముందే. ఎంతమంది ఏకీవిస్తారు ఈ మాటని? ఆమేన్, హల్లెలూయా. బట్ నీ సారీ కావాలి దేవునికి. హల్లెలూయా. నేను మన మహిమ కలుగును గాక. అది దేవునికి నెమ్మది కలుగు చేయదు, కానీ నీకు చాలా గొప్ప నెమ్మదిని కలుగు చేస్తుంది. హల్లెలూయా. కమాన్ చేసి హల్లెలూయా. టైం అవుతుంది కాబట్టి ఆ తుఫానులో ఏడుస్తున్నాడు. నేను ఎక్కడ ఉన్నాను ప్రభువా? నానా నాకు ఎక్కువ టైం లేదురా, ఒక మాట చెప్తాను. కెన్ యూ క్రై? కెన్ యూ క్రై? యూ క్రై ఫాదర్ అనే నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడున్నాను నాకు అర్థం కావట్లేదు. నా జీవితం ఎటు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. నా ఫ్యామిలీ ఎటు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. నా పర్సనల్ లైఫ్ ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. అగమ్య గోచరంగా మారిపోయింది. ప్రస్తుతానికి అంతా దుఃఖకరముగా ఉంది, చీకటిగా ఉంది. ఎక్కడున్నానో తెలియట్లేదు, కానీ సముద్రపు అగాధంలో ఉన్నాను, కటిక చీకట్లో నేను ఉన్నాను. నువ్వు ఏడుస్తూనే ఉండు, నీ ప్రార్థన కొనసాగుతూనే ఉంటుంది, ఆయన కృప కొనసాగుతూనే ఉంటుంది. నీ ప్రార్థన కొనసాగనివ్వు, ఆయన నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఆ రోజు మత్స్యమును పంపించిన దేవుడు ఏదో ఒకటి పంపిస్తాడు, ఎవరో ఒకరిని పంపిస్తాడు, ఏదో కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. నీ తుఫాను బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకి సంతోష కారణముగా మార్చేస్తాడు. ఎంతమందితో దేవుడు పర్సనల్గా మాట్లాడుతున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. సే సారీ డియర్ బ్రదర్, ఐ బిసీచింగ్ యూ, సే సారీ టు గాడ్. దేవా నన్ను క్షమించు, నన్ను కనికరించు. నేను క్షమించమని దేవుడిని అడిగితే దేవుడు క్షమిస్తాడా? ఆల్రెడీ దేవుడు క్షమించాడు. నేను క్షమించమని దేవుడు అడిగితే దేవుడు కృప చూపిస్తాడా? ఆల్రెడీ కృప స్టార్ట్ అయిపోయింది. రుజువేంటి పాస్టర్ గారు? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. ఓ గట్టిగా చెప్పలు కూడా దేవుని భయపడదాం. హల్లెలూయా. రుజువేంటి అని అడుగుతావేమో. దట్స్ వై ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. yes you are in the storm. It's because of your disobedience and your negligence and your laziness. Hallelujah. Are you ready to cry out to God? Amen. బ్రదర్ అట్లా వినకండి, భక్తిగా వినండి, శ్రద్ధగా వినండి. నన్ను కాదు, వాక్యాన్ని గౌరవించమని చేతులు జోడిస్తే ప్లీజ్ ఎలా పడితే అలా ఉండకండి. రెస్పెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఫర్ మీ. హల్లెలూయా. ఆమేన్. నీ జీవితంలో కలిగిన తుఫాన్ ఏంటో నీకు తెలుసు, ఆ తుఫానికి కారణం ఏంటో నీకు తెలుసు. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. హల్లెలూయా. డోంట్ బి డిస్ట్రాక్ట్. హల్లెలూయా. నువ్వు చేయగలిగిందల్లా ఒకటే, లేకపోతే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. సే సారీ టు గాడ్, ఆస్క్ హిస్ ఫర్గివ్నెస్. బ్రదర్ సే ఆమేన్. ఆయన క్షమాపణని అడగండి. నేను అందరికీ చెప్పట్లేదు ఈ వర్తమానం. అవిధేయత వలన నీ జీవితంలో కలిగిన, లేక ఇలా చెప్తాను, నీ జీవితంలో కలిగిన తుఫానికి మధు, నీ జీవితంలో కలిగిన తుఫానికి, అన్నిసార్లు నీ పేరు రికార్డ్ అవుతుంది జాగ్రత్త. నీ జీవితంలో కలిగిన తుఫానుకి నీ అవిధేయత, నీ నిర్లక్ష్యం, నీ సోమరితనం కారణమని నీకు అర్థమైతే క్రై అవుట్ టు గాడ్. నీ ఇంటికి వెళ్ళిపో, తలుపేసుకో. నీ పిల్లలు ఎవరు లేనప్పుడు, నీ భర్త లేనప్పుడు, నీ భార్య లేనప్పుడు. హల్లెలూయా. లేదా అంత టైం కూడా నాకు వద్దు పాస్టర్ గారు, ఈ వాక్య పరిచయం అయిన తర్వాత నేను ఆయన దగ్గర క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉన్నాను.
the storm you are facing, the reason of that storm, your negligence, your disobedience. దేవుడు నీకు అప్పగించిన పనిలో నుంచి, దేవుడు నీకు అప్పగించిన దర్శనంలోంచి, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలోంచి, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితంలోంచి, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకంలో నుంచి, దేవుడు నీకు ఇచ్చిన అన్య భాషల్లో నుంచి, దేవుడు నీకు ఇచ్చిన సువార్త భారం నుంచి, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మల పట్ల భారం నుంచి, you have twisted your heart to holy things. ఇటు వెళ్ళవలసిన నీవు ఇటు వెళ్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకెంత ధైర్యం అంటే అవిధేయతగా వెళుతూ కూడా హ్యాపీగా నిద్రపోతున్నావు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? యోనా గురించి మాట్లాడుతున్నా. యోనాలో మీరున్నారేమో, నేనున్నానేమో. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందాం. నేను మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత జరుగుతున్నా, ఎంత తుఫాను జరుగుతున్నా, ఎంత అలజడి జరుగుతున్నా, ఎటు వెళ్ళాలో అటే వెళ్తున్నాడు, ఎటు వెళ్ళకూడదు అటే వెళ్తా. అప్పలనరసింహ గారు వినాలి. ఎటు వెళ్ళకూడదు అటే వెళ్తున్నాడు, ఏం చేయకూడదు అదే చేస్తున్నాడు. హే, అర్థమైందా? అర్థమైందా బ్రదర్? ఎటు వెళ్ళకూడదో అటే వెళ్తున్నాడు, ఏం చేయకూడదో అది చేస్తున్నాడు. ఎటు వెళ్ళకూడదు, తర్షీషు వెళ్ళకూడదు, నినివే వెళ్ళాలి, కానీ తర్షీషు వైపు వెళ్తున్నాడు, వ్యాపారం వైపు వెళ్తున్నాడు. నేను చెప్పలే, బైబిల్ చెప్పింది. అవి వ్యాపారపు ఓడలు. ఎంతమందికి కూడా అర్థమవుతుంది? హల్లెలూయా. వెళ్ళకూడని వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. చేయకూడదు ఏంటో, చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. చేయకూడదు ఏంటో తెలుసా? సోమరితనంలాగా పడుకుని పోవడం. ఎందుకో తెలుసా? ఎందుకు ప్రార్థన చేయాలంటే ద స్టార్మ్ సరౌండెడ్ దట్. తుఫాను దాని చుట్టూ కూడా అలుముకుంది. ఆమేన్. ఒక మాట చెప్పనా? హల్లెలూయా. మెదలకుండా ఉండాల్సిన వాళ్ళు, నిజ దేవుడు అంటే ఎరగని వారు కేకలు వేసి మమ్మల్ని కాపాడు దేవుడు అనేవాడు ఉంటే అని వాళ్ళు కేకలేస్తుంటే, ప్రార్థించవలసిన వాడు, స్పందించవలసిన వాడు, మోకరించవలసిన వాడు, కన్నీరు కార్చవలసిన వాడు, నన్ను బట్టి ఈ పెద్ద షిప్ అంతా పాడైపోతుంది, నన్ను బట్టి నా కుటుంబం పాడైపోతుంది, నన్ను బట్టి నా సంఘం పాడైపోతుంది, నన్ను బట్టి నా ప్రాంతం, నా దేశం, నా పట్టణం పాడైపోతుంది. ఐఎమ్ సారీ. నీవిచ్చిన కృపలో నుండి, నీవు నిర్దేశించిన మార్గంలో నుంచి నేను పక్కకి వెళ్ళిపోతున్నానని ప్రార్థించి పశ్చాత్తాపడాల్సిన వాళ్ళు ముప్పోట తిని, ఏమనుకోకండి, పేకల దాకా తిని గురక పెట్టి నిద్రపోతున్నాం. ఇంకేదైనా సమయం ఉంటే మన ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు ఖర్చు పెడుతున్నాం. వీ హ్యావ్ లాస్ట్ యువర్ ఇంటిమసీ విత్ గాడ్. కమ్ బ్యాక్ మై డియర్ బ్రదర్, కమ్ బ్యాక్ మై డియర్ బ్రదర్. హల్లెలూయా. అన్నా, వెనకకి రావాలని ఉంది కానీ రాలేనంత అగాధంలోనికి వెళ్ళిపోయాను అనుకుంటే నీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? యోనా కూడా తన మట్టుకు తాను రాలేనంత అగాధంలోనికి వెళ్ళిపోయాడు. కానీ మత్స్యమనే కృప ద్వారా, మత్స్యమనే కనికరము ద్వారా, మత్స్యమనే జాలి ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైతేనే స్తోత్రం చెప్పు, లేకపోతే అవసరం లేదు, నటించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మత్స్యమనే కృప ద్వారా, మత్స్యమనే కనికరం ద్వారా, మత్స్యమనే వాత్సల్యత ద్వారా, ఆమేన్, ఆ అండర్లోనే, ఆ అండర్ సీలోనే, ఆ సముద్రపు అగాధంలోనే తన కొరకు దేవుడు మార్గమును ఏర్పాటు చేసి వే మేకర్గా నిలవబడి, హల్లెలూయా, ఈ మాట అర్థమైతే దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ సముద్రపు అగాధాన్ని మార్గముగా మలిచి వే మేకర్గా నిలబడి మత్స్యము యోనాను కక్కేసినప్పుడు నేను అనుకుంటాను, యోనాను వేర్ ఆయాం, నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను, ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. యోనా ఎక్కడికి వెళ్ళాలనేది దేవుని ఉద్దేశము, ఏ ప్రజల దగ్గరికి వెళ్ళాలనేది దేవుని ఉద్దేశము, ఏ సందేశాన్ని మోసుకొని వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశము. అక్కడికి యోనా వెళ్ళలేదు, కానీ కృప అని పిలువబడే ఆ మత్స్యములో దేవుడే వేమేకరగా నిలబడి అద్దరికి తీసుకొని వెళ్ళాడు. యోనాకి ఇప్పుడు అర్థమైంది, నేను ఎక్కడికి రావాలో అక్కడికి నా దేవుడు నన్ను నడిపించాడు. అర్థమైనవారు చేతులెత్తి, అర్థమైన వారు అందరు కదా, అర్థమైన వారి చేతులెత్తి
దేవుడు నాతో మాట్లాడుతున్నారు. అందరు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. సిగ్గుపడకండి హల్లెలూయా చెప్పడానికి, మొహమాట పడకండి. ఫోన్లే చెప్పకపోతే మీ ఇష్టంలే కానీ హల్లెలూయా ఆమేన్. ఒక మాట అంటాను, నీకు నాకు ఈ కృప అనుగ్రహించబడితే, ఒక్క ఆమె నినబడింది నాకు, నీకు నాకు ఆ కృప అనుగ్రహించబడితే బ్రదర్, మీకు నాకు ఆ కృప అనుగ్రహించబడితే, ఆయన తోవను తెలిసి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం కదా, మనం పశ్చాత్తాప పడుతుండగా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ప్రయాణ సాధనాన్ని మార్చేశాడు, ప్రయాణం చేయవలసిన మార్గాన్ని మార్చేశాడు, ప్రయాణం చేయవలసిన విధానాన్ని మార్చేశాడు. అద్భుతమైన రీతిలో చీకటిలోంచి కళ్ళు తెరిచేసరికి, ఇంకోలా చెప్పనా, తెల్లవారేసరికి ఎక్కడ ఉన్నాడంటే దేవుడు నిర్ణయించిన స్థలములో ఉన్నాడు, దేవుడు ఉద్దేశించిన స్థలములో ఉన్నాడు. బరువెక్కిన గుండెతో ఈ మాట తెలియచేస్తున్నాను. మీ జీవితంలో, నా జీవితంలో చీకటిలో ఉన్నావేమో, స్ట్రోమ్లో ఉన్నామేమో, తుఫాను తొలగిపోయి తెల్లవారేసరికి నీకు నాకు అర్థం అవ్వాలి, నేను ఆయన సంకల్పించిన సంకల్పంలోనే ఉన్నాను, ఆయన ఉద్దేశించిన స్థలంలో నేను ఉన్నాను, ఆయన ఉపదేశమున్న స్థలంలో నేను వెళ్ళాను, ఆయన కనికరం ఉన్న చోటికి నేను వచ్చాను. ఎంతమంది బ్లెస్ అవుతున్నారు, ఎంతమంది దేవుడు నాతో మాట్లాడుతున్నాను చెప్తే, మీ సంగతి నాకు తెలియదర్రా, నాతో మాత్రం పర్సనల్గా దేవుడు మాట్లాడుతున్నాడు. మా ఈ తుఫాన్ను తప్పించుకోవాలంటే, ఈ తుఫాన్లో దేవుడు వేవేకరగా నీకు నిలబడాలి అంటే, అరే ప్రతి మాట విన్నారా, ఈ తుఫాన్ తప్పించుకోవాలంటే, ఈ తుఫాన్లో దేవుడు వేయిమేకర్గా నిలబడి నడిపిస్తాడు. నా దేవుడు శ్రమలోనైనా నన్ను వదలడు, అడుగులు తడబడిన, అలసట పైబడిన, వెన్ను తట్టి చెయ్యి పట్టి అద్దరికి నన్ను చేరుస్తాడు అన్న నువ్వు పాడిన పాట నీ జీవితంలో నిజం అవ్వాలంటే క్షమాపణ అడగడం మొదలుపెట్టు. వాళ్ళని వీళ్ళు నిందించడం మానేయి, వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని సొల్లు అబద్ధాలు మానేయి. అది మీకు అర్థం కాకపోతే సందేశం అయిపోయాక, లేకపోతే నాతో మాట్లాడే టైము ఇష్టము మీకుంటే నన్ను అడగండి, ఆ మాట ఎందుకన్నారు పాస్టర్ గారు, ఎవరో రీజన్ కాదా, ఏ ధైర్యంతో ఆ మాట చెప్పారని అడగండి, నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు నాకు అంత టైం లేదు. హల్లెలూయా ఆమేన్. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ స్ట్రోమ్లో కూడా దేవుడిని వదిలేలే. హల్లెలూయా. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతో ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల. నీకు ఎదురవుతున్న అలలు ఎంత పెద్దవైనా మర్చిపోకు, భూమి ఆయన పాదపీఠము, సముద్రము కూడా ఆయన పాదాల కిందే ఉంది. ఆయన సార్వభౌముడు, గాలి తుఫానులను గర్దించగలిగిన వాడు, తుఫానుకి అధికారి ఆయనే. ఈ మాట నాకు నచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. తుఫానికి అధికారి ఆయనే. అబ్బాబా ఈ మాట అర్థమైందా లేదా? తుఫానికి అధికారం ఆయనే, తుఫానుని రేపగలిగిన వాడు ఆయనే, తుఫానుని అణచగలిగిన వాడు ఆయనే. తుఫాను మీద ఏ మనిషికి అధికారం లేదు, కానీ అధికారం కలిగిన వాడు ఒక్కడే. నీవు సేవిస్తున్న నీ దేవుడు, నీవు సేవిస్తున్న నీ దేవుడు నీ జీవితంలో ఎదురైన తుఫాను మీద అధికారం కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది అదేంటని అయిపోయిందా? ఉంది, బట్ అది లేదు. హల్లెలూయా. పోనీ అయ్యా దాని గురించి పట్టించుకోవద్దు చెప్పండి అని ఎవరు ఉన్నారా? హల్లెలూయా. రెండవ తుఫాను ఆమేన్ ఆమేన్. ఈ తుఫాను అవిధేయత వల్ల వచ్చిన తుఫాను కాదు, యేసయ్యకి దూరం అయిపోవడం వల్ల వచ్చిన తుఫాను కాదు, యేసయ్య ఉండగానే వచ్చిన తుఫాను ఇది. హల్లెలూయా. కమాన్ కమాన్ హల్లెలూయా. ఏమో మీ హల్లెలూయా నాకేం నచ్చట్లే. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందండి?
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్దరికి వెళ్దామన్నారు, దోణిలు బయలుదేరాయి. లూకాసు వార్తలో ఖచ్చితంగా రాశాడు, యేసు ఉన్న దోణి మీదకి అలలు వెగిసి చిన్న తుఫాను, దేవుని నామమున మహిమ కలుగును గాక, హల్లెలూయా, యేసయ్య ఉన్న దోణిలోనికి వచ్చేసాయి, లేకపోతే యేసయ్య ఉన్నటువంటి జీవితంలోనికి వచ్చేసాయి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఏమన్నా అర్థమవుతుందా? సింపుల్గానే చెప్తానే, పెద్ద లోతుల్లోకి వెళ్ళను, టైం లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటున్నావు ఆయన నాతో లేడు అందుకే ఈ తుఫాన్ అని. హే, ఫస్ట్ తుఫాన్ వేరు, అది అవిధేయత వల్ల వచ్చింది. ఈ తుఫాను నువ్వు యేసుతోనే ఉన్నావు, యేసు నడిపించే మార్గంలో వెళ్తున్నావు. అద్దరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది శిష్యులు కాదు, యేసు ప్రభు. ఎందుకంటే ఆ గెరాసల ప్రాంతంలో ఉన్న వ్యక్తిని బాగు చేయడానికి సడన్గా మీటింగ్ ఆపేసి అద్దరికి వెళ్దామని చెప్పింది యేసయ్యే. హల్లెలూయా. నా చిన్నదోనెలో ఉన్నావు యేసయ్యా, నీవున్నదోనెలో నా కన్నీ నీవేనయ్యా. గాలి తుఫానొచ్చినా, అలలే ఎదురైనా, అలలే చెలరేగినా, ఆటుపాటులు ఎదురైనా, ఆగిపోదు నా పయనం. ఎందుకంటే నా చిన్నదోనెలో ఉన్నావు యేసయ్యా, నీవున్నదోనెలో నా కన్నీ నీవేనయ్యా. యేసయ్య ఉన్నాడయ్యా, యేసుతోనే ఉన్నావు, ఆయన మార్గంలోనే ఉన్నావు, ఆయన చిత్తంలోనే ఉన్నావు, ఆయన కృపలోనే ఉన్నావు. ఆయన తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో నాకు టైం లేదు, చర్చ వినండి. ఆ తుఫాన్లో యేసు ప్రభు పట్టించుకోవట్లే. కొన్ని నీ జీవితంలో వచ్చే తుఫాన్లు ఎలా ఉంటాయంటే ఆయన పట్టించుకోవట్లేదు అన్నట్టుంటాయి, ఆయన వదిలేసాడేమో అన్నట్టుంటాయి. కానీ తుఫాను వస్తుందని ఆయనకు ముందే తెలుసు, ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు. ఆమేన్. నీ జీవితంలో ఎదురైన తుఫానును బట్టి నువ్వు తొందరపడుతున్నావేమో కానీ ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. అర్థం కావట్లేదు మీరు, అందుకే మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నానేమో ఒకవేళ. హల్లెలూయా. నువ్వు హైరాణ పడుతున్నావు కానీ ఆయన మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన ప్రశాంతత మీకు కలుగునుగాక. పోనీ బిబిలికల్ భాషలో చెప్పనా, ఆయన సమాధానం మీకు కలుగునుగాక. కమాన్ రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన సమాధానం మీకు కలుగునుగాక. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయములు కలవరపడనీయొద్దు, భూ దిగంతముల వరకు నేను మీతో కూడా సదాకాలము ఉన్నానని చెప్పిన యేసయ్య నీ తుఫాన్లో నీతో పాటే ఉన్నాడు. ఫియర్ నాట్ మై డియర్ సిస్టర్. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు యేసయ్య వదిలేసాడేమో నిన్ను, నువ్వు అనుకుంటున్నావు యేసయ్య పట్టించుకోవట్లేదేమో నిన్ను. హీ నోస్ ఎవ్రీథింగ్. నాట్ ఓన్లీ దట్, ఆనంద్ వినాలి, మధు వినాలి, ఆయనకు అన్నీ తెలుసు మాత్రమే కాదు, అన్నీ ఆయన అండర్లోనే ఉన్నాయి. మీకు ఈ మాట ఏం అనిపించలేదా బ్రదర్? మీరు ఒక్కరు స్పందించారా? థ్యాంక్ యూ బ్రదర్. హల్లెలూయా. అన్నీ ఆయనకి తెలుసు మాత్రమే కాదు, కొన్నిసార్లు మనకు తెలుసు. ఏం చేయగలం అండి? డాక్టర్ రిపోర్ట్ వచ్చింది, నువ్వు సస్తావని చెప్పాడు, ఏమనుకోకండి ఇట్లా అన్నానని. తెలుసు, ఏమైనా చేయగలమా? ఏం చేయలేం. ఆయనకి తెలుసు మాత్రమే కాదు, ఆయన చేయగలిగిన వాడు, మార్చగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు, బ్రతికించగలిగిన వాడు, లేవనెత్తగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, ఆమేన్. ప్రభువా తుఫాను, ఐ నో అని చెప్పి ఆగిపోలేదు. ఆమేన్. ఏయ్ సరి కూర్చో అని నేను అంటాను కదా, అలాగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గాలిని, ఆ తుఫాన్ని ఆయన గర్దించాడు, మిక్కిలి నిమ్మలం అయిపోయింది. అందుకే ఇందాక చెప్పాను, తుఫాను మీద అధికారం కలిగిన వాడు, నీవు సేవిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు తుఫాను మీద అధికారం కలిగిన వాడు. ఏయ్ అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో కూడా తుఫాన్ని అణిచివేసిన రోజున నువ్వు ఆశ్చర్యపోతావు.
ఆనందిస్తావు. నేను సేవిస్తున్న దేవుడు ఎలా అనుకున్నాను, కాదు, నేను సేవిస్తున్న దేవుడు అక్కడ ఉన్నాడు, అంత ఎత్తుగా ఉన్నాడు, అంతటి గొప్పవాడు, అంతటి మహోన్నతుడు. హల్లెలూయా. చిన్న చిన్న తుఫాన్లు కాదు, అది భీకరమైన గాలి వానను అణచగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. నీ విశ్వాసం డెవలప్ అవుద్ది, నీ ఆరాధన మారుద్ది, నీ అభిప్రాయం మారుతుంది, నీ అంచనాలు మారిపోతాయి, ఆయన మీద నీకున్న జ్ఞానం మారిపోతుంది. ఆయన దెయ్యాలను మాత్రమే వెళ్ళగొట్టేవాడు కాదు, పెను తుఫాను మీద అధికారము కలిగిన వాడు అన్న సంగతి నీకు అర్థమైపోద్ది. ఓ యు విల్ బి బ్లెస్డ్. ఎంతమందికి దీవించబడుతున్నారు ఈరోజు? అందుకే దేవుడు మెసేజ్ మార్చాడేమో అనుకున్నాను నేను. ఎవరితోనో దేవుడు పర్సనల్గా మాట్లాడుతున్నాడు, అందుకే దేవుడు మెసేజ్ మార్చాడేమో. అందుకే నువ్వు రాననుకున్న దేవుడు తీసుకొచ్చాడేమో, అందుకే రాలేననుకున్న దేవుడు తీసుకొచ్చాడేమో. హల్లెలూయా. ఈ ఆటకు ఉండిపోదామలే అని నీ శరీరం అంటున్నా ఆత్మను రేపి మరి తీసుకొచ్చాడేమో. కొంతమంది ఎలా అంటున్నారు, ఈ బ్యాచ్ కూడా ఉందన్నమాట. అయితే హల్లెలూయా. నాతో లాస్ట్ వీక్ ఒకళ్ళు అన్నారు, పాస్టర్ గారు మీకు దండం పెడతాం, దాని వైపు చూడకండి, మీరు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడండి అయ్యగారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆ మాట అంటే ఎంత బాగున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు అనరు, ఎందుకంటే అంటే ఎంత ప్రమాదమో మీకు తెలుసు కాబట్టి. హల్లెలూయా. మీరు ఆ మాట అంటే ఈ తుఫాన్ ఆగదు. హల్లెలూయా. ఏసయ్య గద్దించిన ఆగదేమన్నట్టు మీ ఫీలింగ్. ఓ ప్రైజ్ లార్డ్. ఆ డైలాగ్ కూడా పడిపోయలేండి, నా మీద ఏసి రక్తం చేయి. హల్లెలూయా. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ గో. ఆమేన్. అందరూ చెప్పట్లేదు ఎందుకో? సంతోషంగా. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు ఆయన పట్టించుకోవట్లే, కొన్నిసార్లు ఆయన ఏమి స్పందించట్లే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు పిలిస్తే మాత్రం, నువ్వు కేకేస్తే మాత్రం ఆయన లేస్తాడా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకురా భయపడ్డారు? తుఫాను వస్తే భయపడరా? తుఫాన్లు ఎవడన్నా భయపడతాడరా? కానీ నేనున్నాను కదా. కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదు. నేను నన్ను మహిమ కలిగింటాను. మూడో తుఫాన్. అమ్మయ్య, మూడో తుఫాన్కి వచ్చేసారంటే ఇంకొకటి ఉంది తర్వాత. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మూడో తుఫాన్ ఏంటో తెలుసా? యేసు ప్రభు బలవంతంగా తోసేసిన తుఫాను. చదువుతారా? పని చదవండి. అది కూడా ఉంది చూడండి, చదవండి. కమంత త్వరగా మార్కు సువార్త 6వ అధ్యాయం. అమ్మయ్య, ఇంతసేపటికి బైబిల్ పని చెప్పారు మా పాస్టర్ గారు. వందనాలు ప్రభువా, వందనాలు. త్వరగా తీసారా? కీర్తనల పక్కనే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త మార్కు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. ఒక మాట మీరు అండర్లైన్ చేయాల్సి ఉంటుంది, నేను చదువుతున్నాను. ఆయన జన సమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. ఉందా లేదా? అయ్యా నా వైపు చూడండి, ఉందా లేదా? హల్లెలూయా. అమ్మా చదివేశారా? అదే మొత్తం చదివేస్తున్నారా? వద్దక్క, అంత సాహసం వద్దక్క. అక్క ఇంటికి వెళ్ళి చదువుగా, నా వైపు చూడు ఒకసారి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అని నా వైపు చూడు, టైం అయిపోయింది. హల్లెలూయా. బలవంతం చేశాడు. ఇంకా చిత్రమైన మాట ఉంది అక్కడ, వెంటనే వెళ్ళాలి. ఎందుకో తెలుసా? మీరు లేట్ అయితే ఆ తుఫాన్ వచ్చిపోద్దేమో. అర్థం కావట్లేదు కొంతమందికి. అర్థం అయితే కనెక్ట్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇలా నా వైపు చూడండి. నేనేం చెప్తానంటే, ప్రభు ఇలా అంటే ఎంత బాగుండేది. రే ఆగండి రా, చిన్న తుఫాన్ ఏదో వస్తుంది, అది తగ్గిన తర్వాత వెళ్తురు కానీ అన్నట్లే. అంత అవైకంగా చూస్తున్నారు. నేను ప్రశ్న అడుగుతాను, వాళ్ళని వెళ్ళమని బలవంతం చేస్తున్నాడే, తుఫాన్ వస్తుందని ఆయనకి తెలీదా? ఆమేన్, ఆమేన్. పిల్లరా, నన్ను వదిలేస్తే ఒక గంట మాట్లాడాలని ఉంది దీని గురించి. నన్ను కొన్ని పరిస్థితుల్లోనికి దేవుడే నిన్ను అనుమతించాడు. ఆమేన్,
ఆ ఒంటరితనానికి నిన్ను ఆయనే అనుమతించాడు. ఆ భయ పరిస్థితుల్లోకి అనుమతించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి హృదయమైనా తాకబడుతుందో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. కమాన్ కమాన్ చర్చ్. హల్లెలూయా. వెంటనే వెళ్ళవల్లని బలవంతం చేశాడు. వారు వెళ్ళారు. వారు వెళ్ళినంతట్లో ఆయన ఏకాంతముగా కొండకు వెళ్ళి సాయంకాలమున తండ్రితో గడుపుతున్నాడు. తెల్లవారి 4వ జామున వారు కదలలేని పరిస్థితుల్లో గాలి ఎదురైంది, అలలు ఎదురయ్యాయి. అయ్యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గాలి ఎదురయ్యింది, అలలు ఎదురయ్యాయి. వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోతుంటే వారిని కలవరపెడుతున్న ఆ తుఫానులో నుంచి, ఆ తెల్లవారిలోనే, లేకపోతే ఆ చీకటిలోనే ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆయనతో ఉన్న ఆయన్నే, వారితో నడిచిన ఆయన్నే వాళ్ళు భూతం అనుకున్నారు. ఈ మాట చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు, కానీ చెప్పాలనిపిస్తుంది, చెప్పాలనుకుంటున్నాను. కొన్నిసార్లు ఆయన నీకు భూతంలో కనిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనే నిన్ను నెట్టాడు గనక, ఆయనని బలవంతం చేశాడు గనక, విల్లింగ్లీ, ఇంటెన్షనల్లీ, వాంటెడ్లీ he forced them into that strong experience. ఆయనే వారిని బలవంతం చేశాడు. మరి ఆయన మనకేం చెప్పాడు రా? మీరు వెళ్ళండి వస్తానన్నాడు. ఎవరిని నమ్మినా, ఏ మనిషిని నమ్మినా, ఏ వ్యక్తులు నమ్మినా, ఇంటి వారిని నమ్మినా, బయట వారిని నమ్మినా, ఎవరిని నమ్మినా మోసపూరితాలు అనుకున్నా, ఆఖరికి నమ్మదగిన దేవుడు అనుకొని ఎవరి వెనకాతలు మనం వెళ్ళామో, మన ఆస్తి పాస్తులు వదిలేసి నీ ఉంటే నాకు చాలా యేసయ్యా అని ఎవరి వెంబడి వెళ్ళిపోయామో, ఆయన కూడా మనల్ని అనాథులుగా వదిలేశాడు రా. నడి రేయిలో తుఫాను మధ్యలో మనం ఉన్నాము. ఎంత భయగల్పమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ లోపల ఈ భయం చాలదన్నట్టు, ఈ దుఃఖం చాలదన్నట్టు, ఈ కలవరం చాలదన్నట్టు, రే అటు చూడండి రా, ఎవరో దెయ్యం సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంది. అంతవరకు నేలపై నడిచిన యేసయ్య వారికి తెలుసు, అడవిలో నడిచిన యేసయ్య తెలుసు. మొట్టమొదటిసారి సముద్రపు అలల మీద నడిచి వస్తున్న యేసయ్యని చూస్తున్నారు. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ లౌడ్లీ హల్లెలూయా. ఆ తుఫానులో, గాలి వానలో ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన నేను మన మహిమ కలుగును గాక. నేనే భయపడొద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ఎంత ధైర్యమో పేతురికి. నీవే అయితే సముద్రం మీద నడడానికి నాకు సెలవేమో, నీవు మాట మాత్రం సెలవిస్తే నేను నడుస్తాను. మనందరం చాలా తక్కువ చూస్తాం కానీ పేతుర్ని, మీకు తెలుసా? పేతురు నడుస్తున్న టయానికి తుఫాన్ ఇంకా చల్లారలేదు. తర్వాత చదువుకోండి. స్టిల్ ఇట్ వాజ్ దేర్. ఆ గాలి అలలు ఇంకా వేస్తున్నాయి. మీరు ఊహిస్తారా? సముద్రాన్ని ఎప్పుడైనా ఊహించగలరా? రాత్రిపూట సముద్రం వైపు చూడడానికి భయపడే చాలామంది ఉన్నారు నాకు తెలుసు. అది తుఫాను సమయంలో సముద్రంలో ఉంటే ఎలా ఉంటుంది? అంత గాలిల మధ్యలో ఆ అలలను చోట్ల, ఆ గాలిని చూడలేదు. నీవు మాట మాత్రం సెలవిస్తే, నీవు మాట సెలవిస్తే, రమ్మని నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ ఫెను తుఫాన్లో నడుచుకుంటూ నీ దగ్గరికి నేను వచ్చేస్తానన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, రమ్మని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కావలసిన మెసేజ్ మీకు అందిస్తుందని నేను అనుకుంటున్నాను. నేను వివరించకపోయినప్పటికీ కూడా వెళ్తున్నాడు. ఆమేన్. ఎందుకో అంతవరకు చూడని గాలిని, అలలను చూశాడు, మునిగిపోసాగాడు. బ్రదర్, నాకు ఒక సంగతి తెలుసు, నేను ఊహించగలను. పేతురు గది ఎత్తగాడు. మునిగిపోతున్నానని భయపడవలసిన అవసరం పేతురికి లేదు. హీ కెన్ స్విమ్ అండ్ గో టు ద బోట్. ఈత కొట్టుకుంటూ బోటు దగ్గరికి వెళ్ళగలను. నాకు అర్థమైంది చెప్తాను, ఇది నా పర్సనల్ ఫీలింగ్ అండి. నాకు అర్థమైంది ఏంటో తెలుసా? పేతురు నశించిపోతున్నాను అడిగింది సముద్రంలో మునిగిపోతున్నందుకు కాదు, అవిశ్వాసములో మునిగిపోతున్నందుకు కేక వేసాడేమో. ఎందుకంటే ఈదగలడు. దేవుని మన మహిమ కలుగును గాక. ఎన్నో తుఫాన్ల అనుభవాలు యేసుప్రభు కంటే ఎక్కువ పేతురికే ఉన్నాయి. జాలారువాడు కాబట్టి. హల్లెలూయా. బట్ హి వాస్ క్రైయింగ్ అవుట్. ఏడుస్తున్నాడు, ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను కాపాడవా. విశ్వసించితివి కదా, ఎందుకు భయపడ్డావు? చెయ్యి తీసుకున్నాడు,
ప్రభు వెళ్తుంటే ప్రభు వెనకాతలు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వెళ్ళి బోట్లో కూర్చున్నారు. బైబిల్ చెప్తుంది, అప్పుడు గాలి సముద్రం అణికింది. నీకు అర్థం అవ్వలేదు కదూ. ఎప్పుడు అనగాలో ఆయన నిర్ణయిస్తాడు. ఆయన వచ్చినట్టునే అణిగిపోలేదు. ఆయన నడుస్తున్నప్పుడు అణిగిపోలేదు. పేతురు రమ్మని సెలవు పేతురికి సెలవిచ్చినప్పుడు అణిగిపోలేదు. స్టిల్ ఇట్ వాస్ దేర్. బట్ యు నో వెన్ ఇట్ స్టాప్, అది ఎప్పుడు ఆగిందో తెలుసా? వారిద్దరూ కలిసి దోణిలోనికి వెళ్ళి ఇంటి మసీలోనికి వచ్చినప్పుడు. అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. ఇద్దరు ఒకే దోణిలోనికి వెళ్ళినప్పుడు, వారు ఉన్న దోణిలోకి యేసయ్య అడుగు పెట్టినప్పుడు, ఆ దోణిలో యేసయ్య కూర్చున్నప్పుడు గాలి అణికింది. ఆమేన్, ఆమేన్. ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పనా? యేసయ్య మమ్మల్ని వదిలేశాడని వారు అనుకున్నారు. ఆయన దోణిలో లేడేమో కానీ తుఫాన్లో ఉన్నాడు. ఎందుకు కొంతమంది కళ్ళు చెమ్మగిలుతున్నా చెప్పనా? వాళ్ళకి చాలా లోతుగా కనెక్ట్ అవుతుంది ఈ మాట. బోట్లో ఆయన లేడేమో ఆ టైంలో, కానీ తుఫాన్లో ఆయన ఉన్నాడు. వదిలేశాడు అనుకున్నారు. కాదు, ఆయన కంటే ముందుగా వారిని పంపించాడు. హినో ఆయన తెలుసు తుఫాను వస్తుందని, ఆయన పంపించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, మీరు ఇలాగ అర్ధాంతరంగా ఆపేయకండి, బాధేస్తుంది. అందుకు నా తప్పదు. నాకు 4వ తుఫాను. 4వ తుఫాను. ఫస్ట్ తుఫాన్ ఏంటి? అవిధేయత వల్ల వచ్చిన తుఫాను. అక్కడ దేవుడు ఉన్నాడు. ఇది మీకు హ్యాపీ కాదా? మరి హల్లెలూయా చెప్పలే? అడుగు కోసం కర్మ పెట్టే నాకు. అవిధేయత వలన తుఫాను. దేవుడు వదిలేయలేదు. He was there in that storm. దేని మహిమ కలుగును గాక. 2వ తుఫాను యేసయ్య ఉండగానే వచ్చింది. ఆయన పట్టించుకోలేనట్టు అనిపించింది, కానీ దోణిలో ఆయన ఉన్నాడు. ఈ అనుభవం దాటిన తర్వాత 3వ అనుభవాన్ని ఆయన నీకు ఇవ్వచ్చు. ఆ అనుభవం ఎలాంటిదంటే, పక్షిరాజు తన పిల్లను వదిలేసినట్టుగా దేవుడు నిన్ను కొన్ని పరిస్థితుల్లో వదిలేస్తాడు. పక్షిరాజు తన పిల్లని ఎందుకు వదిలేస్తాడు అంటే, ఆమేన్, హల్లెలూయా. 1 ఎగరడం నేర్పించాలి. 2వది ఆ ప్రయత్నంలో తన రెక్కలు బలాన్ని తెచ్చుకోవాలి, తన ఎముకలు బలాన్ని తెచ్చుకోవాలి. ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ దట్ లిటిల్, ఆ చిన్ని పక్షిరాజు ఉన్న ప్రతి అవయవము కూడా బలమును తెచ్చుకోగలగాలి. ఎగరడానికి, పోరాడడానికి, ఆహారం తెచ్చుకోవడానికి, శత్రువును ఛేదించడానికి, ఎదురైన గాలిని దాటుకొని పైకి వెళ్ళి ఆ గాలి మీద రెక్కలు చాచి ఆ గాలినే తన వాహనముగా మార్చుకొని ఆ గాలి దిశగా ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ధైర్యమును, బలమును, సత్తువును, సామర్థ్యమును తెచ్చుకోవడానికి ఆ తల్లి నేర్పిస్తుంది. కాబట్టి వదిలేస్తుంది, కానీ వదిలేయదు. అర్థమైన స్తోత్రం చెప్పండి. వదిలేస్తుంది కానీ వదిలేయదు. కనిపెట్టుకుంటుంటుంది. ఏ రాయో తగలక ముందు, ఏ బండో తగలక ముందు, లేదా దేనికో దొరికిపోక ముందు, ఏ పక్షో రాకముందు, ఏ నాలుకో తగలక ముందు కనిపెట్టుకున్న ఆ పక్షిరాజు రూన వచ్చి రెక్కల మీద పైకి తీసుకొని వెళ్తుంది. అమ్మయ్యా అని ఆ పక్షి పిల్ల అనుకునే లోపు మళ్ళీ వదిలేస్తుంది. దేవా, నువ్వు ప్రేమ కలిగిన వాడు అనుకున్నాం కానీ నో, నువ్వు దయ కలిగిన వాడు అనుకున్నావు కానీ నో, నువ్వు విడిచిపెట్టవు అనుకున్నావు కానీ వదిలేసావు. నాకు అర్థమవుతుంది. ఆ పక్షి రాజు కింద పడిపోతున్నా, క్షమించండి, ఆ పక్షి పిల్ల కింద పడిపోతున్నప్పుడు ఏ రాయికి తగులుతానో, ఏ నేలకు తగులుతానని భయంతో కిందకు చూస్తుంది. కానీ అది ఒక్కసారి పైకెత్తి కన్నులు చూస్తే రెక్కలు చాచిన ఆ తల్లి తనను కాచుకుంటూ తనను వెంబడిస్తుందన్న సంగతి అర్థమయ్యేది ఎప్పుడంటే ఆ పిల్ల పక్షి పైకి చూస్తే. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే నాన్న, నేను ఆమెను చెప్పగానే మీరు వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా.
కదా. ఆ పక్షి పిల్ల దేని వైపు చూస్తుంది? నీవు నేను అంతే కూడా దేని వైపు చూస్తామంటే ఏది వస్తుందో, ఏం తగులుతుందో, ఏం జరుగుతుందని ఆ నేల వైపు చూస్తాం, ఆ రాళ్ళ వైపు చూస్తాం. ఏది వస్తుందో నన్ను తీసుకుని లాగేసుకుంటుందేమని పరిస్థితుల వైపు చూస్తున్నాం. కానీ ఒక్కసారి పైకి చూస్తే నీకు అర్థమవుతుంది, రెక్కలు చాచిన పక్షి రాజులాగా నీ తండ్రి. నాకు అది ఎంత ఇష్టమో. ఏమైనారు త్వరగా ఏమైనారు. హల్లెలూయా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము అబ్బా ఎంతమంది అండి ఇలా పెట్టారు. నా భలే నచ్చింది ఆ దృశ్యం. ఆమేన్. హల్లెలూయా. చూడలేకపోతున్నావు కానీ నువ్వు చూడగలిగితే నీ పైన రెక్కలు చాచి నీకు అందుబాటులో ఉన్నాడు, రాయ తగలకు ముందే నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోవడానికి. అలాగే కూడా నిన్ను బలవంతం చేశాడేమో కానీ, బోట్లో లేడేమో ఆయన కానీ, లేరేమో కానీ ఆయన ఆ తుఫాన్లో ఆయన ఉన్నారు. ఈజ్ ఫాలోయింగ్ యూ, ఈజ్ ఫాలోయింగ్ యూ. అమ్మాయిలు అబ్బాయిలు ఫాలో చేస్తున్నట్లు ఆయన నిన్ను ఫాలో చేస్తున్నాడు. ఆమేన్. నేను ఒక దగ్గరికి వెళ్తే మన ఒక బ్రదర్ నాతో అంటున్నారు, నిన్నే ఓ పాస్టర్ నాతో అంటున్నారు, నేను మీ ఫాలోవర్నండి అని. హల్లెలూయా. నేనేమనుకున్నాను తెలుసా? నువ్వు నా ఫాలోవర్ కాదు, నా ఫాలోవర్ నా దేవుడు. ఎందుకో తెలుసా? నేను ఆయన ఫాలో అవ్వడం కాదు, కొన్నిసార్లు పక్కకి వెళ్ళిపోతున్నాను, అయినా ఆయన నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. ఆయన నన్ను ఫాలో అవుతూ నమ్మిన వారు చెప్పలు కూడా నన్ను భయపరచండి. ఈజ్ ఫాలోయింగ్ యూ బ్రదర్, ఈజ్ ఫాలోయింగ్ యూ సిస్టర్. ఈవెన్ నువ్వు దారి తొలగి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఆయన నిన్ను ఫాలో అవుతున్నాడు. నిన్ను బతికించింది ఆయనే, నిన్ను కాపాడింది ఆయనే, నిన్ను తప్పించింది ఆయనే. ఆ మరణం నుండి, ఆ యాక్సిడెంట్ నుంచి, ఆ ప్రతికూలత నుంచి, ఆ ప్రమాదం నుంచి తప్పించింది ఆయనే. నువ్వు తాగుబోతువైనా, తిరిగిపోతువైనా, ఇంకొకటైనా నువ్వు పాపములో ఉండగానే, అవిధేయతలో ఉండగానే, నీకెదురైన పరిస్థితుల్లో నువ్వు తప్పించబడ్డావు కదా. నీ దరిద్రపు పరిస్థితుల్లో కూడా నిన్ను వెంబడించింది ఎవరో తెలుసా? నీ భార్య కాకపోవచ్చు, నీ భర్త కాకపోవచ్చు, నీ తల్లి కాకపోవచ్చు, నీ తండ్రి కాకపోవచ్చు. ఈజ్ యువర్ ఫాలోవర్. నమ్మిన వారు ఆరాధించండి. ఈజ్ యువర్ ఫాలోవర్, ఈజ్ యువర్ ఫాలోవర్. నిన్ను ఫాలో అవుతుంది ఆయన. ఆ బ్రదర్ నన్ను యూట్యూబ్లో ఫాలో అవుతున్నాడు. ఆద్యంతము నా జీవితం అంతా, నా చిన్నతనము నుంచి మా నాన్న నేలకేసి కొట్టినప్పుడు, గోడకేసి కొట్టినప్పుడు, అపాయాలు ఎదురైనప్పుడు, ప్రమాదాలు ఎదురైనప్పుడు, ఆత్మహత్య చేసుకుందామని కొండెక్కిపోయినప్పుడు, అన్ని పరిస్థితుల్లో ఈ రోజు వరకు నన్ను ఫాలో అయింది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఫాలో అయింది ఆయనే. అందుకే పాడుకుంటున్నాం, గడిచి డిమేజ్. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు, గట్టిగా సదా నాతోనే ఉంటా. హల్లెలూయా. ఈ పాట ఈరోజు మన ప్రసంగం అయిపోయింది. బ్లెస్డ్. హల్లెలూయా. ఈజ్ అవర్ ఫాలోవర్. ఈ మాట బాగోలేదా? నాకు మాత్రం గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఈజ్ మై ఫాలోవర్. ఈవెన్ ఐఎమ్ ఇన్ ద రాంగ్ వే, ఈజ్ మై ఫాలోవర్. హల్లెలూయా. ఆమేన్. అయిపోయింది 4వ తుఫాను. నాలుగవ తుఫాను. హల్లెలూయా. అవిధేయత వలన వచ్చిన తుఫాను కాదు, యేసయ్య ఉండగా వచ్చిన తుఫాను కాదది, యేసు బలవంతం చేసిన తుఫాను కాదది. మనుషులు అన్యాయపు తీర్పు తీర్చి త్రోసేసిన తుఫాను. ఈ తుఫాను ఎదుర్కొంది ఎవరో తెలుసా?
మీరు బైబిల్ తెరవసరం లేదు కానీ బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తలుల కార్యగ్రంథంలో పౌలు ఈ తుఫాన్ని ఎదుర్కొన్నాడు. నీ దిక్కున్న చోట చెప్పుకోరా అని పంపించేస్తే ఆ ఓడలో 250 మించి మంది ప్రయాణం చేస్తూ ఉంటుండగా పెను తుఫాను ఎదురైంది. వాడ బ్రద్దలైంది. మీరు 27వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం, నా టైం లేక వదిలేసాను, ఇలా చదివించేసేవాడిని. 27వ అధ్యాయం చదివితే, అమ్మ నా వైపు రా తల్లి, నా వైపు. హల్లెలూయా. హదసా లుక్ ఎట్ మీ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆ పరిస్థితులు చదువుతుంటే, రాత్రి చదువుతున్నాను, మీటింగ్ ముగించుకొని వచ్చేసరికి 12:30 ఎంతో అయింది, నాకు గుర్తులే టైం 12 ఎంతో. ఆ టైంలో రేపు వాక్యం చెప్పాలి కదని వాక్యం చూస్తూ ఉన్నాను. ఈ అధ్యాయం అంతా మీరు చదవద్దమ్మా, ఈ అధ్యాయం అంతా చదువుతున్నాను. హౌ టెర్రబుల్ ఇట్ వాస్, ఎంత భయంకరమైన ప్రయాణం. హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను ముగించే ముందు. ఈ తుఫాను మనుషులు తోసేశారు. మీలో కొంతమంది ఉన్నారు, ఎవరో ఈరోజు మీరు ఎదుర్కొంటున్న తుఫానికి కారణం ఎవరో మిమ్మల్ని త్రోసేశారు, అందులోకి ఆ పరిస్థితులకు మిమ్మల్ని నెట్టేశారు, అన్యాయపు తీర్పు తీర్చారు. 15 రోజులు సూర్యుడిని చూడలేదట పౌలు. అధ్యాయాలు చదువుకోండి, నాకు దాన్ని వివరించాలి ఎందుకంటే టైం లేదు. 15 రోజులు సూర్యుడిని చూడలేదు. అయ్యా, నీకెదురైన తుఫాన్ ఎలాంటిదంటే, నీతి సూర్యుని నువ్వు చూసి ఆయన ముఖ దర్శనము చేసుకొని నీ జీవితంలో వెలుగును చూసి చాలా రోజులు అయిపోయిందేమో. ఒక్క మాట చెప్తానా, నా వైపు చూస్తారా? దయచేసి ఏకాగ్రతగా వినండి. ఆ తుఫాన్లో దేవుడు ఉన్నాడు, 2వ తుఫాన్లో దేవుడు ఉన్నారు, 3వ తుఫాన్లో కూడా దేవుడు ఉన్నారు, 4వ తుఫాన్లో కూడా దేవుడు ఉన్నారు. కానీ చిత్రం ఏంటో తెలుసా? ఆ తుఫాన్లోకి దేవదూత వచ్చాడు. మీరు చదవండి కావాలంటే, ఆ తుఫాన్లోకి దేవదూత వచ్చాడు. పౌలు అంటాడు, అయ్యలారా, మీ ప్రాణమునకు ఏ అపాయము కలగదని నేను సేవిస్తున్న దేవుని యొద్ద నుంచి రాత్రి ఒక దూత నా యొద్దకు వచ్చి ఈ సంగతిని నాకు తెలియచేశాడు. ఈ ఓడలో ఉన్న మీ అందరినీ దేవుడు నాకు అప్పగించాడని చెప్పాడు. హల్లెలూయా. ఓ కమ్ ఆన్ చర్చ్, హల్లెలూయా. పాస్టర్ ఎందుకంటే ఎగ్జైట్ అవుతున్నారు? తుఫాన్లో కూడా నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు, తుఫాన్లో కూడా నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, తుఫాన్లో కూడా నిన్ను బట్టి కొంతమందిని రక్షిస్తాడు, తుఫాన్లో నిన్ను బట్టి కొంతమందిని కాపాడుతాడు, తుఫాన్లో కూడా కొంతమందికి నువ్వు ఆశీర్వాదకరంగా నిలబడతావు. బట్ న్యూస్ ఏంటో ఒకటి చెప్పాలి, మీకు తెలియాలి. ఒక్క మాట చెప్తాను, ముగిస్తాను. న్యూస్ ఏంటో తెలుసా? దేవదూత వచ్చి తుఫాన్ తగ్గుద్దని చెప్పలే. స్ట్రామ్ స్టిల్ దేర్. గుర్తుపెట్టుకుంటుంది, తుఫాన్ తగ్గుద్ది అని చెప్పలే. ఈ తుఫాన్లో నీ ప్రాణాన్ని కాపాడుతానని చెప్పి వెళ్ళిపోయి. ఆర్ యు అండర్స్టాండింగ్? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మొదటి తుఫాను ఒక పూటలో అయిపోయిందేమో, 2వ తుఫాను ఒక గంటలో అయిపోయిందేమో, 3వ తుఫాను కొన్ని నిమిషాల్లో అయిపోయిందేమో. ఈ తుఫాను 2 వారాలు వెంబడించింది. దేవదూత వచ్చింది, తుఫాన్ తగ్గుద్దని చెప్పలేదు. బ్రదర్, హ్యావ్ ఫెయిత్. నమ్మకం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. నీతి సూడు ఉదయించడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ కారు మేఘము దాటిపోయి మీరు అద్దరికి వెళ్ళాల్సిన టైం ఉంది. మీరు అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. పౌలు, నువ్వెక్కడ నిలబడాల్సి ఉందో, ఎవరు ఎదుట ప్రభు గురించి నువ్వు సాక్ష్యం చెప్పాల్సి ఉందో అక్కడ నిలబడే అంతవరకు ఈ చీకటి నిన్ను ఏమి చేయదు, ఈ తుఫాను నిన్ను ఏమి చేయదు, ఈ ఓడ నిన్ను ఏమి చేయదు. నిన్ను చంపాలనుకుంటున్న ఈ సైనికులు నీకు ప్రాణహాని కలుగ చేయలేరు. ట్రస్ట్ ఇన్ గాడ్, సస్టైన్ యువర్ ఫెయిత్. గాడ్ ఈజ్ విత్ యూ. బ్లెస్డ్, బ్లెస్డా. 4 తుఫాన్లు అయిపోయా. మొదటి తుఫాన్ అవిధేయత వల్ల వచ్చింది, 2వ తుఫాన్ యేసయ్య ఉండగానే వచ్చింది, 3వ తుఫాను యేసయ్య వదిలేసి బలవంతం చేశాడు ఆయన, 4వ తుఫాను మనుషులు తోసేసిన తుఫాను, ద బిగ్గెస్ట్ స్ట్రోమ్, అదే చాలా పెద్ద తుఫాను. హల్లెలూయా. పౌలు అంటాడు, లేకపోతే ఆ గ్రంథాన్ని రాసిన లేకపోతే అక్కడున్న వ్యక్తి అంటాడు, మేము బ్రతుకుదామన్న ఆశ బొత్తిగా నశించిపోయింది. మీలో చాలామంది, నన్ను క్షమించండి బ్రదర్, మీలో చాలామంది ఏ స్థితిలో ఉన్నారంటే, నేను యేసయ్య కొరకు బ్రతుకుతానన్న ఆశ బొత్తిగా నశించిపోయింది. ద బిగ్గెస్ట్ స్ట్రోమ్ యు ఆర్ ఫేసింగ్. ఇన్ని రోజులు ఇంత కలత, ఇంత కలవరం, ఇంత బరువు, ఇంత బాధ చాలా వచ్చాయి, కానీ ఇన్ని రోజులు భరించింది ఎప్పుడు లేదు.
వన్ బై వన్. లెట్ మీ టెల్ యూ బ్రదర్, లెట్ మీ టెల్ యూ సిస్టర్, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తుందిగా చెప్తున్నాను. వెక్కిరిస్తే వెక్కిరించండి, పర్వాలేదు, కానీ వన్ బై వన్ వచ్చింది. ఒకటి కాదు అక్కడ పరిస్థితి. దీవెనకు కొట్టబడ్డారు, వాడ బ్రద్దలైపోయిన పరిస్థితులు వచ్చాయి. సైనికులందరూ కలిసి ఖైదీలని అందరినీ చంపేద్దాం అనుకున్నారు. చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రతి విషయం కనబడుతుంది మీకు. ప్రతికూలత వెంబడి ప్రతికూలత వచ్చింది, కృప వెంబడి కృప దొరికింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఒక్క ప్రాణము నశించిపోలేదు. దేవుని నామానికి కలుగును గాక. ఆమేన్. The longest storm, the biggest storm, 15 days they couldn't see the sun. 15 దినాలు వారు ఏమీ కూడా చూడలేకపోయారు. ఎవ్రీథింగ్ వాజ్ డార్క్నెస్. వారి చుట్టూ ఉన్నదంతా చీకటి. ఎటు వెళ్తున్నారో తెలియదు. గాలి ఎటు కొడతట్టు వెళ్ళిపోయారు. విన్నారా ఈ మాట? గాలి ఎటు కొడతట్టు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న ఆ తుఫాను ఎలా, కొద్ది గట్టిగా మాట్లాడుతాను ఏమనుకోకండి, తుఫాను ఎలా ఉందంటే ఎటు వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు అటు వెళ్ళట్లేదు. గాలి ఎటు కొడతట్టు వెళ్ళిపోతున్నావు. అలల సవ్వడి ఎటు లాగితట్టు వెళ్ళిపోతున్నావు. నీ నియంత్రణలో లేదు, నీ పరిధిలో లేదు, నీ చేతుల్లో ఏమీ లేదు. గాలి అటు కొడితే అటు పోతున్నావు, ఇటు కొడితే ఇటు పడుతున్నావు, అటు వెళ్తే ఇటు వెళ్ళిపోతున్నావు. ఈ లోపల ప్రమాదాలు, ప్రతికూలతలు, చీకటిలో ఉంది నీ జీవితం. కానీ ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు తెలుసుకోవాల్సిందే తెలుసా, ఆయన కృప నిన్ను వెంబడిస్తూనే ఉంది. ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన నీతోనే ఉన్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని చేతికి అప్పగించాడు ఆయన. ఫియర్ నాట్, భయపడొద్దు, భయపడొద్దు. ద లాంగెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్ట్రాంగ్ దట్ వాస్. మీలో కొంతమంది దేవుని ఆత్మ చెప్పమని చెప్తున్నాను బ్రదర్. హల్లెలూయా. మీలో కొంతమంది మీ ఎంటర్ లైఫ్లోనే చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నారు. యు ఆర్ సేయింగ్ ఐ నెవర్ సీన్ దిస్ డేస్ ఇన్ మై లైఫ్. ఇలాంటి రోజులు నా జీవితంలో నేను చూడలేదు, ఇలాంటి అవమానాలు నా జీవితంలో నేను చూడలేదు, ఇంత నమ్మక ద్రోహాన్ని నా జీవితంలో ఎప్పుడు అనుభవించలేదు, ఇలాంటి నయవంచనని నేను ఎప్పుడు ఎదుర్కోలేదు, ఇలాంటి ప్రతిగతులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. డోంట్ ట్రై టు రన్ ఫ్రమ్ దట్ స్ట్రామ్. ఆ తుఫాన్లోంచి పారిపోవడానికి ప్రయత్నము చేయొద్దు. ఎన్ని రోజులు దేవుడు ఉంచాడు ఆ ప్రతికూలతో, ఎన్ని రోజులు నిన్ను ఉంచి దేవుడు నీకు పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. స్టే దేర్, స్టే దేర్ మై డియర్ బ్రదర్, స్టే దేర్ మై డియర్ సిస్టర్. ట్రస్ట్ ఇన్ గాడ్. వన్ బై వన్ వెరీ ఫియర్ఫుల్ థింగ్స్ హ్యాపన్. చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. చదివితే భయం వేస్తుంది. నేను చెప్తాను, ఆ పడవ, ఆ జీవితాన్ని మీరు అక్కడ పెట్టుకొని చదివితే భయం వేస్తుంది. ఎటు కొడితట్టు పోయారు, గాలి ఎటు కొడితట్టు వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు నిర్ణయించిన చోటుకు వాళ్ళు వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రైట్. ఎంతమంది దేవుడు మాట్లాడాడు? ఒక మాట అడుగుతాను, మీరు ఎంతమంది చెప్పగలరు ఈ 4 స్ట్రోమ్లో ఏ స్ట్రోమో నాకు చెప్పొద్దు, కానీ నా ఐ బిన్ ద స్ట్రోమ్, నేను తుఫాన్లో ఉన్నాను ఎంతమంది చెప్పగలరు? మీరు చేయకపోతే నేను ఫీల్ అవ్వను. స్టైల్గా ఆ నాటకాలు వద్దు, సరిగ్గా ఎత్తితే సరిగ్గా లేదు, మానేసుకోండి. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయాలి. ఎంతమంది చెప్పగలరు పాస్టర్ గారు ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు? ఎస్, ఐ ఇన్ ద స్ట్రోమ్. ఎస్, లాంగెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్ట్రోమ్. ఎక్కువ రోజులు వెంబడించిన హుదూద్ తుఫాన్ లాగా నేనున్నాను. నా జీవితంలో చిన్న చిన్న తుఫాన్లు చాలా వచ్చాయి, నేను ఫేస్ చేశాను, ఎదుర్కోగలిగాను. ఈ రోజులు, ఈ పరిస్థితులు, ఈ మాటలు నా జీవితంలో నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ఇలాంటి మాటలు అనిపించుకోలేదు, ఎప్పుడు ఇలాంటి వంచన నాకు ఎదురవ్వలేదు, ఎప్పుడు ఇలాంటి మోసాన్ని నేను ఎదురు చూడలేదు. Yeah, there are many storms, little storms I faced, but this is very biggest and longest, very fearful. ఈ తుఫాన్ కోసం నేను ఏడుస్తూ ఉంటే దేవదూతలాగా దైవజనుడు వచ్చి దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు, కానీ స్టిల్ తుఫాన్ నన్ను వెంబడిస్తూనే ఉంది. ఓ yes, but don't forget, God is with you. God is with you. Hallelujah, 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 amen. Are you ready to pray? ఈ 4 తుఫాన్ల గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Come on.
ఓ తమ్ముడు తుఫాన్లో ఉన్నావు, నాన్న తుఫాన్లో ఉన్నావురా, అమ్మ తుఫాన్లో ఉన్నావు. అది అవిధేయత వల్ల వచ్చిన తుఫాను, ఆయన అనుమతించిన తుఫాను, ఆయనతో నువ్వు ఉండగానే వచ్చిన తుఫాను, మనుషులు నేను తోసివేసిన తుఫాను. అది చిన్నదో అది పెద్దదో, బట్ గుడ్ న్యూస్ ఇస్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. నడిపిస్తాడు నా దేవుడు, నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చు, నన్ను చేర్చిన దేవుడు తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నడువిడువడు. ఆహా ఆహా la 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 la. Brother, you are in the storm. Tamudu, you are in the storm. Shelly, you are in the storm. అమ్మగారు, you are in the storm. ఎవరో అంటున్నారు, ఇలాంటి రోజులు నా జీవితంలో ఎప్పుడు చూడలేదన్నయ్య, ఇలాంటి రోజులు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు పాస్టర్ గారు, ఇలాంటి డేస్ వస్తాయని కూడా ఊహించలేదు అన్నయ్య. వెరీ ఫియర్ఫుల్, వెరీ హార్మ్ఫుల్. I'm unable to understand what happening. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నా లైఫ్లో. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా, కరువులలోనా వేదనలోనా, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు. నాకు పాట వచ్చని పాడట్లేదండి, మీరు ప్రభుతో మాట్లాడతారని. విడనాడెన్నడు ఎడబాయడు, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు
ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన, కన్నీటిలోయలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన, కన్నీటిలోయలో మునిగి తేలిన, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు ఉన్నాడు, దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు, ఎడబాయడు. అయినో కొంతమంది దేవుడు చాలా పర్సనల్గా మాట్లాడాడు అని. ఏ స్ట్రోమ్లో నీవు ఉన్నా ఈజ్ విత్ యూ. ఆయన వైపు చూడు, నీకు నెమ్మది కలుగుతుంది. అది అవిధేయత వల్ల కలిగిన తుఫానా, దేవునిని క్షమించమని అడుగు. తమ్ముడు, చెల్లి, తల్లి, అయ్యా క్షమించమని అడుగు దేవుణ్ణి. ఆయన ఉండగానే, ఆయనతో నీ జీవితం సాగుతుండగానే వచ్చిన తుఫానా, పట్టించుకోలేనట్టున్నాడు. కానీ ఆయన ఉన్నాడు అని మర్చిపోకు. ఆయన అనుమతించిన తుఫానా అంతా మేలు కొరకే జరుగుతుంది, అంతా మంచికే జరుగుతుంది. ప్రతి తుఫాను ఒక ఖరీదైన పాఠాన్ని నీకు నేర్పిస్తుంది. అలలపై నడిచిన దేవునిని నువ్వు వెరుగుటకు, ఒంటరి పోరులో విశ్వాసంతో నిలబడుటకు ఆ తుఫాను నీకు పాఠాన్ని నేర్పించుద్ది. 3వ 4వ తుఫాను మనుషులు తోసేసిందా? ప్రతికూలత వెంబడి ప్రతికూలత కలిగి బిగ్గెస్ట్ స్ట్రోమ్లో నీవు ఉన్నావా? నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయా? ఆయన తన దూతను మాత్రమే పంపించాడు, కానీ తుఫానును తగ్గించలేదేమో. జర్మీ అయ్యగారి ద్వారా, షాలేం రాజు అన్నగారి ద్వారా, ప్రవీణ్ కుమార్ అయ్యగారి ద్వారానో, ఇంకో అయ్యగారి ద్వారానో దేవుడు నీతో మాట్లాడాడు. బట్ తుఫాన్ అలాగే ఉంది. ఆయన నిర్ణయించిన సమయంలో నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వర్తమానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కంఫర్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ కంపాషన్, థ్యాంక్ యూ ఫర్ ఇమెన్స్ గ్రేస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విజిటేషన్. మాతో వ్యక్తిగతంగా మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. చర్చ అంతా చెప్దామా? గట్టిగా చెప్దామా? మంచిగా చెప్దామా?